హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఉదయాన్నే నిద్ర లేవగానే ఎవరు ముఖం చూశామో అని దాదాపు అందరూ అనుకుంటారు. ఆ రోజున మంచి జరిగినా చెడు జరిగినా కారణం ఏదైనా కొందరు నిద్ర లేవగానే దేవుని వైపు చూస్తారు, కొందరు భార్య వైపు చూస్తారు. భార్య అయితే భర్త ముఖం చూస్తారు, తల్లిదండ్రులైతే వారి పిల్లల ముఖం చూస్తారు. సరే, ఇంతకీ నిద్ర లేవగానే ఏది చూడాలి, ఏమి చూడాలి, ఎవరిని చూడాలి? చాలామంది వారి అరచేతులను చూసుకుంటారు. వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా అదే చాలా మంచి పని. ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం. అంటే మనమేమి పని చేసినా చెయ్యాలన్నా చెయ్యాడితే కానీ డొక్కాడదంటారు. అంటే కడుపు నిండదు. చేయి పైభాగాన లక్ష్మీదేవి ఉంటుంది, మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది, చేతి చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటుంది. అంటే మన చేతిలోనే ముగ్గురమ్మలు ఉంటారని అర్థం. ఈ శ్లోకాన్ని ఒకసారి మనసులో స్మరించి, లేకపోతే లక్ష్మీ సరస్వతి గౌరీ అని అనుకొని మన రెండు చేతులను కళ్ళకు అద్దుకొని, కాళ్ళు కింద పెట్టకముందే భూదేవిని కళ్ళకు అద్దుకొని దిగిపోవాలి. ఎందుకంటే మన చేతులు ఎంత కష్టపడితే అంత ధనం వస్తుంది కాబట్టి. జీవితంలో ఎప్పుడైనా కింద పడ్డామంటే మన చేతుల ఆధారంగానే ఎలాగైతే పైకి లేస్తామో, జీవితంలో కష్టాల్ని ఎదుర్కొని పైకి లేచి నిలబడాలని అర్థం. ఇంకా చెప్పాలంటే మంచి జరిగినా చెడు జరిగినా నిన్ను నువ్వే నమ్ముకోవాలి. అన్నీ నీ చేతుల్లోనే ఉంది. అందుకే అంటారు చేతులారా చేసుకున్నానని. అందుకే మన చేతుల్లో కొలువై ఉన్న అమ్మవారిని నమస్కరించుకొని నిద్రలేస్తే అంతా శుభమే జరుగుతుంది. భూమాతను నమస్కరించడం వలన ప్రత్యక్షంగా భూమాత ఆశీర్వాదం పొందుతాం. మరియు బంగారాన్ని, సూర్యుణ్ణి, ఎర్రచందనాన్ని, సముద్రాన్ని, గోపురం, పర్వతం, దూడతో కలిసి ఉన్న గోవు, అలాగే స్నానమాచరించి అందంగా అలంకరించుకొని బొట్టు పెట్టుకొని ఉన్న భార్యను ఉదయం నిద్ర లేవగానే చూస్తే అంతా మంచే జరుగుతుందని పెద్దలు చెబుతారు మిత్రమా. మంచి అంటే కోరికలు నెరవేరకపోయినా చెడు మాత్రం జరగదు. విన్నారుగా? ఒక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా రేపు ఉదయం ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు.